Dear viewers, good evening to all of you. Today, I would like to deal with types of nouns, part 2. Types of nouns lo broadly speaking concrete noun, abstract noun అనేవి ఉన్నాయని ఇంత ముందు వీడియోలో నేను చెప్పున్నాను. ఇంత ముందు పార్ట్ లో కాంక్రీట్ నౌన్ గురించి మనం క్లారిటీ చూసాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనే దాని గురించి చెప్తున్నాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా. వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయడం వల్ల మన వొకాబులరీ కూడా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, కలెక్టివ్ నౌన్, మెటీరియల్. కలెక్టివ్ నౌన్ లో ఎంత వొకాబులరీ మనకు డెవలప్ అవుతుందో, అట్లా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. మా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ లో దాని గురించి తెలుసుకునేటప్పుడు ఇది కనపడదు, స్పేస్ ఆక్యుపై చేయదు మనం అనుకుంటుంటాం అంతే. అందుకే దీని ఇన్విజిబుల్, అన్సీయబుల్, అదృశ్యము కనపడదు, అన్సీయబుల్ కనపడదు, అన్టచబుల్, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు, భౌతిక రూపం లేదు అనుకుంటుంటాం. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ దీస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్. ఎలా వచ్చినాయని చెప్తాను. యాడ్జెక్టివ్స్ నుంచి, వెర్బ్స్ నుంచి, కామన్ నౌన్స్ నుంచి ఇవి డిరైవ్ అయినాయి. యాడ్జెక్టివ్స్ నుంచి ఎలా వచ్చినాయో చూడండి. బ్రేవ్ అనే యాడ్జెక్టివ్ నుంచి బ్రేవరీ, క్లవర్ నుంచి క్లవర్నెస్, కైండ్ నుంచి కైండ్నెస్, ఇంటెలిజెంట్ నుంచి ఇంటెలిజెన్స్, వైజ్ నుంచి విజ్డమ్. ఇలా ఇలా మనకి యాడ్జెక్టివ్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చినాయి. వాటిని క్వాలిటీ నేమ్స్ అని కూడా అంటారు. నేమ్స్ ఆఫ్ క్వాలిటీస్ అన్నమాట. గుణగణాల వాటి నేచరు, నేచర్ యొక్క పేరు అన్నమాట అది. అట్లా వెర్బ్స్ నుంచి కూడా పుడతాయి. కొన్ని లక్షల వెర్బులు ఉన్నాయని మీకు తెలుసు. అందులో నుంచి నౌన్లు తయారవుతాయి. అది అందుకే వొకాబులరీ డెవలప్మెంట్ అనేది నేను. చూడండి, మూవ్ అన్నాడు, ఇది టా అని అర్థం వస్తుంది చివరిలో. మూవ్ కదులుట, మూవ్మెంట్ కదలిక. యాక్షన్ నేమ్స్ అనమాట. వెర్బ్స్ నుంచి వచ్చేవి యాక్షన్ నేమ్స్ అయి ఉంటాయి జనరల్ గా. పేవ్, పేవ్మెంట్, సెలెక్ట్, సెలక్షన్, ఎలెక్ట్, ఎలక్షన్, డిడక్ట్, డిడక్షన్. ఇలా వెర్బుల నుంచి నౌన్స్ వస్తాయి. వాటినే మనం యాక్షన్ నేమ్స్ అని కూడా అనుకుంటాం. వాటికి ఉదాహరణ మాత్రం ఇచ్చాను నేను. మనం స్పెసిఫిక్ గా తెలుసుకోవాలి. డిక్షనరీ కానీ ఏదైనా బుక్ చదివినప్పుడు, ఒక పదం చూసినప్పుడు అది దాని రూపమేంది, దానికి ఉన్నటువంటి కాంజుగేషన్ V1, V2, V3 తెలుసుకోవాలి. అట్లే అవి నౌనా, వాటి అబ్స్ట్రాక్ట్ నౌన్లు అన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. డిక్షనరీ, హౌ టు సీ డిక్షనరీ తర్వాత నేను ఒకసారి మాట్లాడతాను. తర్వాత మూడోది, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యాడ్జెక్టివ్ వెర్బే కాకుండా కామన్ నౌన్స్ నుంచి కూడా పుడతా ఉన్నాయి. ఉదాహరణ చూడండి, బాయ్ అనే కామన్ నౌన్. బాయ్హుడ్, బాల్యం. బాయ్ అంటే బాలుడు, బాయ్హుడ్ అంటే బాల్యం. చైల్డ్, చైల్డ్హుడ్. మ్యాన్, మ్యాన్హుడ్. ఉమన్, ఉమన్హుడ్. స్లేవ్, స్లేవరీ. రగ్, రోగరీ. ఇడియట్, ఇడియసీ. ఇలా చూసారా, ఈ కామన్ నౌన్స్ నుంచి కూడా నౌన్లు వస్తున్నాయి. ఇవి నేమ్స్ ఆఫ్ స్టేట్ అంటారు. స్థితి అన్నమాట. ఒక బాలుడు ఉండే స్థితి. బాయ్హుడ్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏ బాయ్. చైల్డ్హుడ్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏ చైల్డ్. మ్యాన్హుడ్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏ మ్యాన్. అలా అనమాట. బీయింగ్ ఏ స్లేవ్, బీయింగ్ ఏ రోగ్, బీయింగ్ అన్ ఇడియట్. ఇలా మనము ఈ కామన్ నౌన్స్ నుంచి వచ్చిన అబ్స్ట్రాక్ట్ నౌన్స్ నేమ్స్ ఆఫ్ స్టేట్ అంటారు. వీటిని కూడా మనం తెలిసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, నౌన్ యొక్క ఫంక్షన్స్ 5 ఉన్నాయి ప్రధానమైనవి. వాటిని తర్వాత చూస్తాం. చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి టాపిక్, చాలా ఇంపార్టెంట్ కూడా అది. వెదర్ ఇట్ ఈస్ స్పోకెన్ ఆర్ రిటర్న్, వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ది ఫంక్షన్స్. తర్వాత చూస్తాం. ఇవన్నీ కూడా నౌన్లు అనేది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.